అక్టోబర్ 2 రాత్రి పెద్దాంబర్పేట్ దగ్గర జరిగిన కారు ప్రమాదంలో గాయపడ్డ సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. చిన్నారికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కార్ యాక్సిడెంట్ లో పోలీసులు అరెస్ట్ చేసిన వారి వివరాలేంటి? హయత్ నగర్ అంబర్పేట్ లో ఆదివారం రాత్రి జరిగిన దారుణ సంఘటన. రోడ్డు దాటుతుండగా తల్లి కూతుళ్లను తాగిన మత్తులో ఈ ముగ్గురు యువకులు సాయంత్రం కారుని వస్తూ ఢీకొట్టడం జరిగింది. ఈ సంఘటనలో తల్లి శ్రీదేవితో పాటు సంజన 5 ఏళ్ల పాప సంజన తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. శ్రీదేవి హయత్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 5 ఏళ్ల సంజన మాత్రం ఎల్బీ నగర్ లోని కామినేని ఆసుపత్రిలో ఐసీయూలో ప్రస్తుతం చికిత్స పొందుతుంది. మరోవైపు ఈ సంఘటనకు ప్రధాన కారణమైన వెంకటరమణను ఇప్పటికే హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇవాళ కారులో ఉన్న మరొక ఇద్దరు యువకులు యాదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను కూడా కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఆ రోజు తాగి వాహనాన్ని నడిపినట్టు పూర్తిగా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ప్రస్తుతము వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ కేసులో అరెస్టు సంఖ్య 3కి చేరుకోవడం జరిగింది. మరొక వైపు సంజన పరిస్థితి కొంత విషమంగా ఉండగా ఆమె తల్లి శ్రీదేవి ఇంకా కోలుకోలేదు. ఆమెకు పక్కటెముకలు విరిగిపోవడం జరిగింది. ఆమెకు ఆ ఆసుపత్రి వైద్యులు ఒకవైపు ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు మెడికల్ సూపరింటెండెంట్, కామినేని మెడికల్ సూపరింటెండెంట్ ప్రసాదరావు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సంజన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆమెకు ఎప్పటి లోపల ట్రీట్మెంట్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒకసారి అడిగి ఆయన మాటల ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రసాదరావు, ఎట్లా ఉంది సంజన ఆరోగ్య పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఎప్పటి లోపల ఆమె క్యూర్ అయ్యే అవకాశం ఉంది, ప్రస్తుతం ఆమె హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందా? హలో, ప్రస్తుతం ఆమె పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నది. నిన్నటి మాదిరే ఉన్నది. పేషెంట్ ఇంకా వెంటిలేటర్ మీదే నడుస్తున్నారు. ఇవాళ ఒక టెస్ట్, మళ్ళీ ఎంఆర్ఐ టెస్ట్ అని కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. ఆ పరీక్ష అయిన తర్వాత ఇంకా మనకు పూర్తిగా పరిస్థితి గురించి తెలుసుకోవచ్చు. మనం అంతవరకు మటుకు పరిస్థితి క్రిటికల్ గానే ఉన్నారు. ఇంకా వెంటిలేటర్ మీద సపోర్ట్ మీదే ఉన్నారు. సంజన ప్రస్తుతం వెంటిలేటర్ మీదనే ఉంది. ఇవాళ ఎంఆర్ఐ స్కాన్ చేస్తామనేది చెప్తున్నారు. ఆ స్కాన్ రిపోర్ట్ ఆధారంగా సంజనకు అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తామనేది కామినేని వైద్యులు చెప్తున్నారు. అసలు రాధాకృష్ణ, వైద్యులు ఏమంటున్నారు? సంజన వాళ్ళ అమ్మగారు శ్రీదేవి పక్కటెముకలు విరిగినాయి అంటారు. క్రిటికల్ గా ఉందా కండిషన్? అసలు పరిస్థితి ఏంటి? తల్లికి సంబంధించిన సంఘటనలో ఈ సంఘటనలో శ్రీదేవి పరిస్థితి మాత్రం పూర్తిగా నిలకడగానే ఉంది. ఆమెకు ఎలాంటి ఆరోగ్య పరిస్థితి అంటే విషమంగా మాత్రం లేదు. దీంట్లో ఈ సంఘటనలో ప్రధానంగా తీవ్ర గాయాల పాలైంది మాత్రం సంజన 5 ఏళ్ల పాప. ఈ పాపకి ఎడమకాలు బోను పూర్తిగా విరిగిపోయింది. అలాగే తలకు తీవ్రంగా కావడం జరిగింది. దీంతో ఆమె ప్రస్తుతం కోమాలో ఉందనేది ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. అలాగే న్యూరో సర్జన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఆమెకు అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 2 రోజులు గడుస్తున్నా సంజన మాత్రం ఇంకా స్పృహలోకి రాలేదు. ఇంకా కోమాలోనే ఉంది. వెంటిలేటర్ పైన ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నాం అనేది వైద్యులు చెప్తున్నారు. ఇవాళ ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత కళ్ళలో ఎక్కడెక్కడ గాయాలు కావడం జరిగింది, రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది, దాని ప్రకారం అవసరమైన ట్రీట్మెంట్ అందజేస్తామనేది ప్రస్తుతం కామినేని వైద్యులు చెప్తున్నారు. రాధాకృష్ణ, అసలు ఎలాంటి సర్జరీస్ అవసరం అవుతాయన్నట్టుగా చెప్తున్నారు డాక్టర్ సంజనకి? రైట్ రాధాకృష్ణ, ప్రస్తుతం ట్రీట్మెంట్ కి సంబంధించి ప్రసాదరావు ఉన్నారు, మెడికల్ సూపరింటెండెంట్. ఆయన ద్వారా మీకు పూర్తిగా వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఏ విధంగా ఉంది, ఇంకా ఎంతవరకు సమయం పట్టే అవకాశం కనబడుతుంది? పేషెంట్ కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉన్నది. పేషెంట్ ఈజ్ ఆన్ వెంటిలేటర్. కండిషన్ క్రిటికల్ గా ఉన్నది. ఇంకా పేషెంట్ ఈజ్ ట్రీట్మెంట్ అంతా ఆస్పెక్ట్ నడుస్తున్నది. షీ ఈజ్ అడ్మిటెడ్ న్యూరో సర్జరీ అండ్ పీడియాట్రిషియన్. మా డాక్టర్లు కూడా సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికన్నా ఎక్కువ టైం మేము కూడా ఇన్ అడిషన్ టు అవర్ ట్రీట్మెంట్ వీఆర్ ఆల్సో ప్రేయింగ్ గాడ్ టు గివ్ హర్ గుడ్ హెల్త్. We wish she should recover as early as possible. రాధాకృష్ణ, రాధాకృష్ణ, ఇటు వాళ్ళ కుటుంబ పక్షాన రాధాకృష్ణ డాక్టర్ గారు ఉన్నారంటున్నారు కదా పక్కన, వారిని మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఓకే.
డాక్టర్ గారు నమస్తే అండి. ప్రస్తుతం సంజనాకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అవచ్చు? హలో డాక్టర్ నమస్తే అండి. సంజనాకి ప్రస్తుతం ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు ఇవ్వబోతున్నారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి? Madam, patient condition still it is critical, and she is under the treatment of neurosurgery and pediatrician. న్యూరోసర్జరీ పీడియాట్రిషియన్ వాళ్ళంతా చూస్తున్నారు. ఎంఆర్ఐ టెస్ట్ ఒకటి రాశారు ఇవాళ. ఎంఆర్ఐ టెస్ట్ కూడా జరుగుతుంది ఇవాళ. అంతవరకు మటుకు కండిషన్ క్రిటికల్ గా ఉంది, ఏమీ చెప్పే పరిస్థితి లేదు. ఇంకా కొంత టైం, ఇంకో 24 గంటలు అయితే గానీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి చెప్పగలుగుతాం మనం. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? సంజన పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఏమన్నా ఉందా? ఏమన్నా ఫ్లక్చుయేషన్ ఉందా? ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందండి? సంజన పరిస్థితి ప్రస్తుతానికి సేమ్ నిన్నటి మాదిరే ఉంది మేడం. కండిషన్ నిన్నటి మాదిరే ఉంది. సేమ్ స్టిల్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ద సేమ్ కండిషన్ యాజ్ యెస్టర్డే. ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదా అండి? లేదు మేడం, సేమ్ అట్లే ఇంతవరకు అదే పరిస్థితి. ఓకే డాక్టర్, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. ఓకే.